జై హనుమాన్. హనుమాన్ చిన్న జయంతి శుభాకాంక్షలు. హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యం తమలపాకుల మాల. తమలపాకుల మాల హనుమకు ఎప్పుడు మొదలు వేశారు అంటే, పురాణ కథనాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుడు సీత జాడ కనుగొని రాముడికి తెలియజేయడానికి గగన మార్గంలో జయ జయ ధ్వానాలతో విచ్చేశాడు. హనుమ రాకను చూసి విజయాన్ని పురస్కరించుకుని వానరులు ఆ కొండ కోణల్లో లభించే తమలపాకులను మాలగా చేసి హనుమకు అలంకరించారు. మరో కథనం ప్రకారం అశోకవనంలో సీతాదేవికి హనుమ తమలపాకుల మాల ఇచ్చారని, సీత హనుమను తమలపాకులతో దీవించిందని, హనుమ తమలపాకులు అరటి తోటల్లో విహరిస్తారని, అందుకే హనుమకు చాలా ఇష్టమని అంటారు. అశోకవనంలో రావణ చెరలో ఉన్న శనిదేవుడిని హనుమ విడిపించాడని, సంకటాలు బాపుతాడని సంకటమోచన్ హనుమాన్ అంటారు. హనుమకు తమలపాకుల మాల సమర్పిస్తే సంకటాలు తొలగిస్తాడని విశ్వాసం. హనుమంతుడిని పూజించడం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి అని భక్తుల విశ్వాసం. పచ్చని ఔషధ గుణ తమలపాకులు మాలగా కట్టి శ్రీరామనామం సింధూరంతో రాసి చేమంతులు రోజాలు కలిపి మాల అల్లి తమలపాకుకు వెన్న రాసి హనుమకు అలంకరిస్తే హనుమ చాలా ప్రీతి చెందుతాడు. మంగళవారం శనివారం హనుమకు తమలపాకుల మాల ధరింపజేస్తారు. తమలపాకులు చాలా మంగళకరమైనవి, సానుకూల శక్తి కలిగి ఉంటాయి. పూజలలో తాంబూలంలో ఆహారం తరువాత తమలపాకును వినియోగిస్తారు. ద్వారానికి తోరణాలుగా కూడా తమలపాకులను వినియోగిస్తారు. ఎచట రామకీర్తనం అచట హనుమాను నర్తనం అన్నట్టుగానే హనుమ ఉన్న చోట తమలపాకుల మాల తప్పక ఉంటుంది. హనుమ ఉన్న చోట తప్పక విజయము ఉంటుంది. రామాయణంలో రాముడికి, భారతంలో జెండాపై కపిరాజుగా పాండవులకు విజయాన్ని అందించిన వారు హనుమ. తమలపాకుల మాల సమర్పించి హనుమ కృపకు పాత్రలమవుదాం. చైత్ర పౌర్ణమి హనుమంతుని శ్రీరామదూతాయ హనుమతే నమః అని, మరియు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధమ ప్రభో అనే మంత్రాలతో పూజిస్తే ఏ పనైనా, ఎంత అసాధ్యమైనా తప్పక విజయం కలుగుతుంది. ఆకు పూజలు ఆంజనేయ, అర్ధగిరి వీరాంజనేయ, నాగవల్లి దళాలమాల నెట్టికంటి ఆంజనేయ. జై హనుమాన్.